మోహన్ కందా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ సత్కారాల కార్యక్రమం ఇప్పుడు జరగబోతోంది. ఆయా పేర్లు మనవి చేస్తాను, వారు వరుసగా వేదిక మీదకి రావాలి. గౌరవనీయులు పొత్తూరు వెంకటేశ్వరరావు గారి కరకమలాల మీదుగా వారికి ప్రోత్సాహక బహుమతి నగదు ప్రోత్సాహకం 5,000 రూపాయలు. వారు ఇంత దూరం కదిలి వచ్చినందుకు గాను కన్వీన్స్ కింద మరొక 1,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలు. గౌరవనీయులు మోహన్ కందా గారు అందరికీ ఇస్తారు, అదే చెప్తారు, తమరు క్యాష్ అవార్డు ఇస్తారు. మోహన్ కందా గారు మన ఫ్లాగ్, మన జాతీయ జెండాని వారికి అందచేస్తారు. గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు మెడల్ బహుకరించాలి. శ్రీ అరవిందరావు గారు మొమెంటోతో సత్కరిస్తారు. శ్రీకాంత్ గారు శాలువుతో సత్కరిస్తారు. శ్రీకాంత్ గారి మరో మిత్రుడు భాస్కర్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. వారు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్ని వారికి అందజేస్తారు. ఇది కార్యక్రమం. ఇప్పుడు పట్టెం నాగబాబు గారు సన్ ఆఫ్ కుమారస్వామి వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. భవానీనగర్, దిల్సుఖ్ నగర్ వారు నాగబాబు గారు త్వరగా రండి సార్, ముందుకుండండి. శ్రీకాంత్ గారు శాలువుతో సత్కరిస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు మెడల్ బహుకరిస్తూ ఉన్నారు. మోహన్ కందా గారు మన జాతీయ జెండాని, రవీంద్రరావు గారు జ్ఞాపికని బహుకరిస్తారు. భాస్కర్ గారు గ్రీటింగ్ తోటి ఈ సత్కారం. కరతాళ ధ్వనులు మరింతగా ఉంటే బాగుంటుంది. అబ్బా, ఎంత హాయిగా ఉందండి. ఒక మంచి పని చేసినటువంటి ఒక మంచి మనిషికి, మంచి మిత్రుడికి జరుగుతున్నటువంటి సత్కారంలో మనపూర్తిగా కరతాళ ధ్వనులు. ధన్యవాదాలు. తర్వాత సిహెచ్ భవానీ శంకర్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. పంజుగుట్ట తిరుమల టవర్స్ వారు భవానీ శంకర్ గారు వేదిక రండి. మధ్యలోకి వెళ్ళండి భవానీ గారు, అటు పబ్లిక్ వైపు తిరిగి ఉండండి. భవానీ శంకర్ గారు సత్కారం స్వీకరిస్తున్నారు. శ్రీ ఎస్ నైమతుల్లా నిజామీ, చెంచల్గూడ, హైదరాబాద్ వారు అవార్డు తీసుకోబోతున్నటువంటి వాళ్ళు స్టేజ్ మీద ఈ పెద్దలంతా ఉన్నారు కదా, ఆ మధ్యలోకి రండి, అందరూ కలిసి మిమ్మల్ని సత్కరిస్తారు. శ్రీ ఎస్ నైమతుల్లా నిజామీ అయ్యా సాబ్. సిఏ సుబ్రహ్మణ్యం గారు, పద్మారావు నగర్, సికింద్రాబాద్. ఎస్ సుబ్రహ్మణ్యం గారు. శ్రీ ఆర్ నరసింహగౌడ్ గారు, నరసింహగౌడ్ గారు యాప్రాల్, బాపూజీ నగర్, యాప్రాల్ నుంచి నరసింహగౌడ్ గారు. శ్రీ వి శ్రీనివాసరెడ్డి గారు, బాలాజీ నగర్, మెహదీపట్నం. వి శ్రీనివాసరెడ్డి సార్. వి శ్రీనివాసరెడ్డి గారు మధ్యలో. కె వేణుగోపాలరెడ్డి గారు, కుకట్పల్లి. వేణుగోపాల్ రెడ్డి గారు రండి సార్.
నిలువెత్తు వేణుగోపాల్ రెడ్డి గారు నిజాయితీ కోసం కృషి చేశారు. మనస్ఫూర్తిగా అభినందించండి మీ కరతాళధ్వనులతోటి. మా లక్ష్మణ్ సారే హైట్ అనుకుంటే మరి కాస్తూ ఉన్నారు ఈ సార్ వేణుగోపాల్ రెడ్డి గారు. ఓబులపు ఎల్లారెడ్డి గారు. ఎల్లారెడ్డి గారు ఓబులపు ఎల్లారెడ్డి గారు. శ్రీ జి నారాయణ గారు, రణధీర్ నగర్, ఆదిలాబాద్. నారాయణ గారు వారి వృత్తి టైలరింగు, కానీ వారు గమనించినటువంటి అవినీతి మీద పోరాటం చేసి గెలుపు సాధించినటువంటి నిజమైనటువంటి వీరులు. తర్వాత మహమ్మద్ జమాలుద్దీన్ సాహబ్. రెడ్డిపల్లి శంకరయ్య గారు, మెదక్ జిల్లా. శంకరయ్య గారు. రెడ్డిపల్లి శంకరయ్య గారు. నూటికి 100% నిజమైన హీరోలా ఉన్నారు పంచకట్టులో శంకరయ్య గారు. ఎరుకల శంకర్ గారు. ఎరుకల శంకర్ గారు వరంగల్ జిల్లా ములుగు వాస్తవ్యులు శంకర్ గారు. మహమ్మద్ ఘౌస్ పాషా గారు, రామయ్య గారి స్ట్రీట్, గోపాలపురం, ఖమ్మం జిల్లా. గౌస్ పాషా గారు ఒక మామూలు చిన్న ఉద్యోగ అటెండర్గా పనిచేస్తూ ఉంటారు, కానీ వారు ఒక హీరో ఇవాళ 100%. ఎస్. శ్రీహరి గారు, నయీం నగర్, హనుమకొండ. కె శ్రీహరి గారు. ఇందాక పెద్ద మనిషి మాట్లాడారు, చింతపల్లి వెంకట సుబ్బారావు గారు. వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గన్నవరం, కృష్ణా జిల్లా. వెంకట సుబ్బారావు గారు రండి, ఇలా రండి.